జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇక వేకువజాము నుంచే సుదూర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా కాళేశ్వరం చేరుకుంటున్నారు. ఇక త్రివేణి సంగమ నదిలో, గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత నందిమ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. ఇక గర్భాలయంలో స్వామివారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి నల్గొండ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ భక్తుల రద్దీ ఎలా ఉంది? భక్తులు ఏమంటున్నారు అసలు? గుడ్ మార్నింగ్ విజయ. శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా కేంద్రంలోని ఛాయ సోమేశ్వర ఆలయంలో పెద్ద ఎత్తున బారులు తీస్తున్నారు. శివనామ స్వరంతో శివాలయాలు ఇప్పటికే మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే తెలంగాణలో వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మహాశివరాత్రి సందర్భంగా దేవాదాయ శాఖ చేసినటువంటి ఏర్పాట్లలోని పూర్తిగా భక్తులు ఎప్పటికప్పుడు తమ భక్తులు పెద్ద ఎత్తున గొల్లలోకి చేరుకొని సింహాసనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి శివాలయాలలో ప్రత్యేక పూజలు చేసినటువంటి దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా తెల్లవారుజాము నుంచి సాయంత్రం అంటే రాత్రి ప్రత్యేకించి పూజలు కూడా ఉంటాయి కాబట్టి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా భక్తులకు మాత్రం అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇకపోతే నల్గొండ జిల్లాలోని ఛాయ సోమేశ్వర ఆలయం, ఇది చారిత్రాత్మకమైన ఆలయంగా చెప్పుకోవచ్చు. ఛాయ సోమేశ్వర ఆలయానికి ఇప్పటికీ ఒక చరిత్ర కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అనేక కాకతీయులు, చోళుల నాటి ఛాయ సోమేశ్వరాల నిర్మాణం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఛాయ అంటే నీడకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఇప్పటికీ సైంటిఫికల్ గా ఎవరు దాన్ని నిర్ధారించలేకపోయారు. ఇలాంటి ఛాయ సోమేశ్వర ఆలయంలోని శివాలయం ప్రత్యేకించి పూజలు చేసుకుంటే భక్తులకు పుణ్యక్షేత్రాలకు ఆశ్రయించి కొలను కూడా ఉన్నది. ఇది కొలను కాకతీయ చోళుల నాటి కొలను. ఇది చారిత్రాత్మకంగా 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ కొలను నిర్మాణం కూడా ప్రత్యేకించి కూడా ఉన్నది. ఈ కొలను సంబంధించినటువంటి ప్రాముఖ్యత కూడా చోటు చేసుకుంటున్నది. ఇకపోతే శివరాత్రికి సందర్భంగా జరుగుతున్నటువంటి ప్రత్యేక పూజలు అయితేనేమి దానికి సంబంధించినటువంటి విషయాలలో భక్తులు కూడా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము నుంచి బారులు తీసి తమ యొక్క మొక్కులను తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మాట్లాడడానికి కూడా ఛాయ సోమేశ్వరాలలో ఉన్నటువంటి ప్రత్యేక పూజారి కూడా మనతో పాటు ఉన్నారు. పూర్తిగా అంటే శివరాత్రికి సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి, శివరాత్రిలో జరిగేటటువంటి అనేక పూజలు కానీ దానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ అంటే శివరాత్రికి ప్రత్యేకించి పూజ ఎలా చేస్తారు అనే దాని మీద కూడా ఇప్పటికీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. శివాలయానికి సంబంధించిన ప్రాముఖ్యత, శివాలయానికి చేసేటటువంటి పూజలు అంటే ఏ విధంగా సమర్పిస్తారు, ప్రత్యేక పూజలు ఏ విధంగా చేస్తారనే దాని మీద కూడా ఇప్పటికీ మనతో మాట్లాడడానికి అయితే ప్రత్యేక పూజారి కూడా మన దగ్గర ఉన్నారు. చెప్పండి, శివరాత్రి సందర్భంగా ప్రత్యేకించి భక్తులు ఏ విధంగా అంటే తమ యొక్క కోరికలను నెరవేరుస్తారు, దానికి సంబంధించినటువంటి విషయాలు ప్రత్యేక పూజల గురించి ఏ విధంగా అంటారు? ఓం నమ శివాయ. భక్త మహాజనులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నల్గొండలోనే అత్యంత ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటైనది ఈ ఛాయ సోమేశ్వర ఆలయం. ఇక్కడ చాలా ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకే ప్రధాన గర్భాలయంలోని రుద్రాభిషేకం జరిగింది. దాంతో అలంకారం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ చూస్తున్న ఆత్మలింగం ఇది ఇక్కడ అభిషేకాలు పొద్దున్న తెల్లవారుజామున 3 గంటల నుంచి మొదలయ్యాయి. రాత్రి 12 గంటలకి లింగోద్భవం సమయం వరకు అవుతూనే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే భక్త మహాజనులు వాళ్ళు కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడ స్వామివారికి పంచామృతాలతోనే అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే శివరాత్రి రోజు జరిగేటటువంటి ప్రత్యేక పూజలు, దానికి సంబంధించినటువంటి విషయాలను ఇప్పటికే రాష్ట్ర మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ప్రత్యేక కళ్యాణ మహోత్సవం కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇకపోతే భక్తుల కోలాహలాల మధ్య జరుగుతున్నటువంటి శివరాత్రి మహోత్సవానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏర్పాట్లకు సంబంధించి కూడా భక్తులు మనతో పాటు మాట్లాడడానికి కూడా మరికొంతమంది భక్తులు ఉన్నటువంటి పరిస్థితి, వారు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దండంపల్లి. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగున్నాయి. సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం 3 ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాం. ఇది ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసుకున్నటువంటి భక్తులే కావచ్చు, దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఏర్పాట్లు అయితే ఆ దేవాదాయ శాఖ వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం జరిగేటటువంటి శివరాత్రి బ్రహ్మోత్సవాలే కావచ్చు, దీనికి సంబంధించినటువంటి విషయాలు అన్నిటిని కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే ఇప్పటికీ వివిధ ప్రాంతాల నుంచి, సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఛాయ సోమేశ్వరాలయానికి వస్తుంటారు. దీనికి సంబంధించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. ఎలాంటి
ఇబ్బంది కలగకుండా భక్తులకైతే పూర్తి సౌకర్యాలు కూడా చేసినట్లు కూడా ఎండోమెంట్ శాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచే అభిషేకాలు స్టార్ట్ అయిన క్రమంలో కూడా సాయంత్రం కూడా నైట్ ప్రత్యేకించి పూజలు ఉంటాయి. దానికి సంబంధించిన ఉత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా కల్చరల్ యాక్టివిటీ కూడా ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే దేవాదాయ శాఖ చెప్పినటువంటి పరిస్థితి. ఇకపోతే అంటే శివరాత్రి ప్రత్యేకించి పూజలలోని ఛాయా సోమేశ్వరాలయకు ఉన్నటువంటి ప్రాముఖ్యత కూడా ఇప్పటికీ చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఒక చరిత్ర చోళులు కాకతీయుల నాటి నిర్మాణాలు చేపట్టినటువంటి ఈ శివాలయానికి ప్రత్యేకించి ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. విజయ, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా అన్ని దేవాలయాలలో ఎండోమెంట్ శాఖ చేస్తున్నటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికీ అన్ని అంటే ప్రశాంత వాతావరణంలో కానీ పూర్తిగా భక్తి శ్రద్ధలతోటి భక్తులు కోలాహలాల మధ్యన ప్రశాంతంగా పూజలు అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి శివరాత్రి సందర్భంగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.